ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయం మందు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం ధ్యానం చేద్దాం. దేవుడు మాత్రమే బలవంతుడు, ఆయన మాత్రమే శక్తిమంతుడు. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము మనకు ముందుగా నడుచుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథములో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మాత్రమే శక్తిమంతుడు, దేవుడు మాత్రమే బలవంతుడు. ఆయన చెయ్యు కార్యములు మహాద్భుతములు. కొండను సహితము పెకిలించగల సమర్థుడు, సముద్రాలను సహితము ఏలుచున్న దేవాది దేవుడు. దేవుని బిడలారా, దేవుని నమ్మిన వారులారా, దేవుని అనుసరించు వారులారా, ఆయన శక్తి చేత మనం నింపబడాలి, బలవంతులుగా మనం ఉండాలి. ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు. ఇంకా ఇర్మియా గ్రంథం 10:6లో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 10:6లో ఆయన ఏం చెప్తున్న మాట అంటే, యెహోవా నిన్ను పోలిన వాడెవడును లేడు, నీవు మహాత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. ఆయన శక్తిమంతుడయ్యుండి బలవంతుడయ్యుండి యెహోవా వంటి పోలిన వారు ఎవరు లేరంటున్నాడు. ఆయన మాత్రమే మహాత్యము గలవాడంటున్నాడు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయనంటున్నాడు. ఆయన బలవంతుడమ్మా, ఆయన శక్తివంతుడయ్యా. ఆయన మాటలు నమ్ముదాం, ఆయన అనుసరిద్దాం, ఆయన కృపకు పాత్రులుగా ఉందాం, ఆయన కార్యాలు మన జీవితంలో అనుభవిద్దాం, ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. ఆయన కృప చేత, ఆయన శక్తి చేత, ఆయన బలము చేత నింపబడదాం. నువ్వు ఏ బలహీనతతో ఉన్నావో, నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, నీ బలహీనతలు సహితము తీసివేయగల సమర్థుడు, శక్తి లేని వారికి శక్తినిచ్చువాడు, బలము లేని వారికి బలమిచ్చువాడు. అందుకే ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన అధికారం కలిగిన వాడు, రోగులను స్వస్థపరచువాడు, దెయ్యాలను వెళ్ళగొట్టువాడు. ఆయన శక్తి చేత నింపబడదాం. ఆ బలవంతుడైనటువంటి, ఆ శక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరిద్దాం. ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోదాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా ఆ దేవాది దేవుడు ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ కృప చేత ప్రతి ఒక్కరిని బలపరచండి, మీ శక్తి చేత ప్రతి ఒక్కరిని నింపండి, మీ సన్నిధి సాన్నిధ్యం ప్రతి ఒక్కరు తోడుగా ఉంచండి. నువ్వు శక్తిమంతుడవు, బలవంతుడవు, నీ వాక్యం స్పష్టం చేస్తా ఉంది. మిమ్మల్ని నమ్మిన మేమందరము కూడా బలము, శక్తి పొందుకునే కృప దయచేయండి. శారీరక బలం, ఆత్మీయ బలం, శారీరక శక్తి, ఆత్మశక్తి ప్రతి ఒక్కరి దయచేయండి. కృప చూపించండి, నడిపించండి. ఆత్మలో ఆనందం, శారీరక ఆనందం ప్రతి ఒక్కరి దయచేసి కృప చూపించి మీ కార్యాలందరి జీవితంలో జరిగించి మీ మేలు చేత నింపి తృప్తిపరచమని అడుగుతూ యేసు మీ నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి, పరిచర్లంతటికి ఎల్లప్పుడూ సదా తోడై నడిపించును గాక. ఆమేన్. శక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, బలవంతుడైనటువంటి ఆ దేవాదేవుని నమ్ముదాం. ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోదాం. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.